హాయ్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్ షఫ్ యాదగిరి గారు ఈరోజు కూడా కమ్మని వంటలతో అద్భుతమైన రెసిపీలతో మీ ముందున్నాడు. అవేంటో చూసేద్దామా? ఈరోజు కూడా చక్కగా మంచి రెసిపీ, అంటే అన్సీజన్ వస్తుంది, కాన్ బాగా దొరుకుతుంది మనకు మార్కెట్లో. కొత్త మొక్కజొన్న వేపుడు పేరు ఇదేంటి కొత్తగా ఉంది కదా అంటే, మనము చేసుకున్న రెసిపీని కొంచెం కొత్తదనంగా మార్చి, అంటే డైరెక్ట్ బేబీ కార్న్ హెల్త్కి చాలా మంచిది. ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ పోయినా కూడా కాను బేబీ కార్న్ మార్కెట్లో బాగా దొరుకుతుంది, కానీ మనం చేసుకునే విధానం తెలియక చాలామంది దాన్ని ఇవి మేము ఎలా చేసుకోవాలని చెప్పేసి కూడా తెచ్చుకోరు. పిల్లలకు చేసి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద చేస్తే చాలా బాగుంటుంది. మీ అందరి కోసం ఈ కొత్త రెసిపీ న్యూ బేబీ కార్న్ వేపుడు. కొత్త బేబీ కార్న్ వేపుడుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ, తరిగిన కొత్తిమీర, జీరా పౌడర్, ఎండుమిర్చి, కొద్దిగా నూనె, బేబీ కార్న్, మిరియాల పౌడర్, చిల్లీ పౌడర్, నిమ్మకాయ. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, తయారు చేయ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఇక్కడ మనకు కొద్దిగా, అంటే దీన్ని ఈ రెసిపీ రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి వచ్చేమో డీప్ ఫ్రైడ్, అంటే ఆయిల్ను అవాయిడ్ చేసేసి హెల్తీ రెసిపీ కావాలనుకున్నప్పుడు ఇప్పుడు మనం చేస్తున్న రెసిపీ కొద్దిగా నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలి. కరివేపాకు రెమ్మలు కూడా ఇందులో వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఇందులో వేసుకోవాలి. ఇది కొద్దిగా బాగా మగ్గనివ్వాలి. మనం వంటలు చేస్తున్నాం, సాంప్రదాయ వంటలు అంటేనే ఈ మధ్యకాలంలో పెట్టింది పేరు ఉలవచారు. ఎందుకంటే పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి అతిథి దేవోభవ ఆచరణ చేస్తున్న ఒకే ఒక ఏకైక రెస్టారెంట్ ఉలవచారు. ఆ సాంప్రదాయ వంటలను మనం కూడా అందరికీ అందించి, ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సీక్రెట్ రెసిపీస్ ఉంటాయి, అవి అందరికీ ఇవ్వలేము. కాబట్టి ఇలాంటి కొంచెం రెసిపీస్ను అందరికీ, ఆ రెసిపీలను డెవలప్మెంట్ చేసి అందరికీ కూడా అందుబాటులో ఉండడం కోసం మేమందరం కూడా ఈ తెలుగింటి వంటలతో అందరికీ కూడా, అతిథులను అందరికీ కూడా గౌరవించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తయారు చేసుకోవడం కోసం కొన్ని రెసిపీలను తయారు చేసి మీ అందరి కోసం ఇలాంటి చక్కటి రెసిపీలను తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి వంటలు మీరందరూ కూడా మిస్ కాకుండా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఉలవచారుకు రావాల్సిందే. లేదు, ఇలాంటి రెసిపీలు తయారు చేయాలంటే మీ ఇంట్లో మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ఉల్లిపాయ బాగా వేగింది. ఇక్కడ ముందుగా మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని, కొత్తిమీర కూడా కొద్దిగా వేగిన తర్వాత ముందుగానే మనం సన్నగా, అంటే బేబీ కార్న్ చిన్న చిన్న మార్కెట్లో దొరుకుతాయి మనకు. దీన్ని కొద్దిగా మనం ముందే హాఫ్ డన్ కుకింగ్ చేసుకొని పెట్టుకున్నాం. దీన్ని సన్నగా పొడుగు కట్ చేసి ఇవి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా మనం దీన్ని అన్నీ చేసి, దీంట్లో మనకిప్పుడు రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా మిరియాల పౌడర్, అంటే తెల్ల మిరియాల పౌడర్ కూడా దొరుకుతుంది, అది కూడా కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా జీరా పౌడర్,
ఇక్కడ మనం ఇందులో ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర, ఎండుమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, బేబీకార్న్ చిన్నని బేబీకార్న్ వేసేసాం. ఇందులో కొద్దిగా స్పైసీ కోసం చిల్లీ పౌడర్ కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పుల్లగా ఒక రవ్వ కొంచెం నిమ్మకాయ రసం కూడా ఇందులో వేసుకుంటే కొంచెం మళ్ళీ చివరగా కొంచెం కొత్తిమీర ఈ విధంగా వేసేసుకొని చూసారు కదా చక్కగా న్యూ బేబీకార్న్ వేపుడు రెడీ. అంటే చక్కటి వంటలు, కమ్మని రుచులు, అద్భుతమైన వంటలతో మరి మనమందరం కూడా ఇలాంటి రెసిపీస్ చూడండి. ఇక్కడ ఏం లేదు, చిటికెలోనే మంచి వంట తయారైపోయింది. హెల్త్కు మంచిది, ఎందుకంటే దీంట్లో ఏ ఆయిల్ అంటే డీప్ ఫ్రైడ్స్ లేవు. ఒకవేళ ఇది క్రంచిగా కావాలి, మనకు కడక్ కావాలి అనుకున్నప్పుడు కార్న్ఫ్లోర్లో మనం కోటింగ్ వేసుకొని ఫస్ట్ నూనెలో వేయించుకొని తీసి మళ్ళీ సేమ్ ఇప్పుడు చేస్తున్న విధంగా కూడా చేసుకుంటే ఇది 2 రకాల రెసిపీ కాబట్టి ఇది ఒక రకం, ఎందుకంటే ఇది హెల్త్కు మంచిది. ఈవినింగ్ పిల్లలకు ఈ స్కూల్ నుంచి రాగానే బాగా నీరసం అయిపోయి ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఆడి చదివి అలసిపోయి బుక్స్ మోసి వాళ్ళు కింద పడిపోతారేమో అన్నట్టుగా వస్తారు ఇంటికి రాగానే పిల్లలంతా. వాళ్ళందరికీ కూడా మనకు ఇలాంటి ఎనర్జీ ఫుడ్ అంటే వాళ్ళలో పిల్లలలో ఎదుగుదలకు సంబంధించిన ఫుడ్ మనం తయారు చేసి వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా మళ్ళీ ఎనర్జీ పెరుగుతుంది, లెవెల్స్ పెరుగుతాయి, మంచి ప్రోటీన్స్ వస్తాయి పిల్లలకు. కాబట్టి ఈవినింగ్ స్కూల్కి నుంచి రాగానే ఇలాంటి మంచి ఫుడ్ వాళ్ళకి పెడితే వాళ్ళు కూడా చక్కగా ఎదుగుతారు. ఎందుకంటే ప్రధానం మన జ్ఞానం కావాలి, అన్నీ దొరుకుతున్నాయి, జ్ఞానం దొరకట్లేదు. ఆ జ్ఞానం మంచి జ్ఞానం కావాలంటే మంచి ఫుడ్ తినాలి. మంచి ఫుడ్ తినాలంటే పిల్లలకు చిన్నగా ఉన్నప్పుడే మొక్క ఎట్టిదో మాను అట్టిదే అంటారు పెద్దలందరూ. కానీ చిన్నపిల్లలకు మంచి ఆహార పోషక విలువలు పెట్టి వాళ్ళను మనం పెంచినట్టయితే వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్ అంటే సొసైటీకి వాళ్ళు కూడా ఏదో ఒక హెల్ప్ చేయగలుగుతారు. మంచి వంటలతోటి మంచి జ్ఞానం వస్తుంది, మంచి జ్ఞానంతో మంచి పెరుగుదల, మంచి సొసైటీతో మంచి స్టేట్ తయారవుతుంది, మంచి స్టేట్తో మంచి భారతదేశం తయారవుతుంది. అంటే మూలాధారం ఎక్కడొచ్చిందంటే చివరిగా మనకు మొట్టమొదట వచ్చిందే భోజనం నుంచి అన్నీ పుడుతున్నాయి. కాబట్టి భోజనం చేసే ముందు మంచి రుచులు తెలుసుకొని చేసి మంచి రుచులను ఎంజాయ్ చేద్దాం. ఈరోజు కూడా చక్కగా న్యూ బేబీకార్న్ వేపుడు ఇక్కడ రెడీ అయిపోయింది. మరి మనం దీన్ని బౌల్లో తీసుకుందాం. ఇక్కడ న్యూ బేబీకార్న్ వేడిగా రెడీ అయిపోయింది. మరి ఈ బౌల్లో తీసుకొని దీని రుచులంతో చెప్తాను నేను మీకు. స్మెల్ చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. చూసారు కదా ఇక్కడ కలర్ఫుల్గా ఎండుమిర్చి రెడ్ కలర్, బేబీకార్న్కు కారం తగలనది మంచి ఎల్లో కలర్, పైన కొత్తిమీర గ్రీన్ కలర్. అంటే ఇక్కడ 3 రంగులు మంచిగా చూస్తుంది ఉన్నాయి. దీని మీద కొంచెం కొత్తిమీర అండ్ ఉల్లిపాయ. అంటే మనకు స్నాక్స్ అనగానే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఉల్లిపాయ అంచుకుంటే, ఏది లేకున్నా కూడా ఉల్లిపాయ అంచుకుందనుకో వా చాలా బాగుందని చెప్పేసి అందరు కూడా హ్యాపీగా. ఎందుకంటే మనం భోజనం చేసేటప్పుడు కూడా సైడ్ డిష్గా మనకు ఏది లేకున్నా అప్పడాలు లేకుండా అనుకోండి, ఉల్లిపాయ ఒక ముక్క ఉంటే ఇవ్వండి అమ్మా మేము తినేస్తామని చెప్తుంటాం. అంటే ఉల్లిపాయ సైడ్ డిష్గా మనం భావిస్తాం కాబట్టి దీనికి కూడా మనం సైడ్ డిష్గా ఉల్లిపాయ పెట్టుకున్నాం. కొంచెం కొత్తిమీర పచ్చ గార్నిష్ తోటి కొత్త బేబీకార్న్ వేపుడు రెడీ అయిపోయింది. దీని రుచి చూసే ముందు దీన్ని తయారు చేయ విధానం మరొకసారి చూద్దాం. బేబీకార్న్ వేపుడు కావలసిన పదార్థాలు: కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ, తరిగిన కొత్తిమీర, జీలకర్ర పొడి, ఎండుమిర్చి, నూనె, ఉడికించిన బేబీకార్న్, తెల్ల మిరియాల పొడి, కారం, నిమ్మకాయ. తయారీ విధానం:
బేబీకార్న్ వేపుడు తయారీకి ముందుగా ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. అలాగే అందులో తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తర్వాత ఉడికించిన బేబీకార్న్, రుచికి సరిపడా ఉప్పు, తెల్ల మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. అందులో కొద్దిగా కారం, అరచక్క నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఉల్లిపాయ, కొత్తిమీరతో గార్నిష్ చేస్తే నోరూరించే బేబీకార్న్ వేపుడు వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. కొత్త బేబీకార్న్ వేడివేడిగా నా ముందుంది. దానికి తయారు చేయ విధానం మరొకసారి మీరు అందరు చూశారు కదా. జాగ్రత్తగా ప్రొసీడ్ అయిపోండి. నేను దీని రుచి ఎలా ఉందో ఇప్పుడు నేను చెప్తాను. ఇమాజింగ్ ఉందండి. టేస్ట్ చాలా రుచికరంగా ఉంది. పిల్లలకు మాత్రం అద్దరిపోతుంది ఇలా చేసి పెడితే మాత్రం. మీరందరూ కూడా ఇలాంటి రెసిపీలను మిస్ కాకుండా మంచి రెసిపీ ఈవినింగ్ టైంలో చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని. మీరందరూ కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. చూసారు కదా, మంచి వంట ఎంజాయ్ చేసాం ఈరోజు. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వెబ్సైట్లో కలుస్తాను. అంతవరకు బాయ్.